అందరూ కూడా నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. నిటారుగా అందరూ కూర్చోగలరని అనుకుంటున్నాను. వీలు కాని వారు ఖచ్చితంగా, ఖచ్చితంగా వెనక ఏదన్నా ఆన్చుకొని కూర్చోండి. కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు. మీకు ఏ విధంగా అనుగుణమైతే ఆ విధంగా కూర్చోండి. కళ్ళు పూర్తిగా మూసుకుంటే మరీ మంచిది. అలవాటున్న వాళ్ళు సగం మూసుకొని, ఈ ముక్కు చివరి భాగాన్ని, నాసిక యొక్క చివరి భాగాన్ని ఎలా చూసుకున్నా కూడా మీకు పర్వాలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీకేది అనువుగా ఉంటే అదే చెయ్యండి. మీరు అనువుగా లేనటువంటివి చెయ్యకండి. మా పూజా మందిరంలో అమ్మవారి చిత్రపటాన్ని చూస్తున్నాను. దీపం వెలుతురులో పూర్తి స్థాయి అంధకారంలో లలిత అమ్మవారి రూపం మాత్రమే కనిపిస్తోంది నాకు. మరేదీ లేదింకా. అమ్మవారి స్వరూపమే నా కళ్ళ ముందు. దీపం వెలుతురులో అమ్మవారి కేశముల వంక చూస్తున్నాను. సుందరమైనటువంటి, దట్టమైనటువంటి కేశములు. ప్రపంచమంతా వ్యాపించినాయా అన్న విధంగా కనిపిస్తున్నాయి. అలా చూస్తున్నాను. విశాలమైనటువంటి నుదుటి భాగం. ప్రపంచమంతా తన మైదానమా అన్నట్లుగా ఉంది. నుదుటి భాగం పైన సింధూర కుంకుమ గుండ్రగా కనిపిస్తోంది. ప్రపంచ చైతన్యమంతా ఇక్కడి నుంచే ప్రసరిస్తుంది కదా! ఇక్కడే అమ్మవారిది మూడవ నేత్రం ఉండే అవకాశం ఉంది. అమ్మవారివి విశాల నేత్రములు. కరుణ, దయ, ఈ సృష్టిపై ప్రేమ
నిరంతరము కూడా మనం చేసే ప్రతి పనిని అమ్మవారు చూస్తుంది. ఆ విశాల నేత్రములలో అటు ఇటు కదులుతున్న ఆ గుడ్లు చూస్తున్నాను. ఆందోళనతో నాకేమైనా బాధ కలుగుతోందా? నన్ను కాపాడుకోవాలి అనే భావనతో చూస్తున్నట్టుగా ఉంది. అమ్మవారి ముఖమంతా కూడా పసుపు పూసి సర్వం మంగళకరం. నేను సృష్టించిన ఈ సృష్టి ఎంతో ఆనందకరమైనటువంటిది. నీ అతి తెలివితో పాడు చేసుకుంటున్నావా? చక్కటి ముక్కు, మనందరికీ కూడా ప్రాణవాయువు అందించే ఆ నాసిక, దీనినే చంపకా శోక పున్నాగం అని అంటారా? రకరకాల పుష్పముల యొక్క వాసనను ఆఘ్రాణిస్తుంది అమ్మవారు. అమ్మవారి చిరునవ్వు. నేను 2 చేతులు జోడించి ఉన్నాను అమ్మవారి ముందు. నా భక్తి తెలిసిన అమ్మవారు చిరునవ్వు చిందిస్తూ నా వైపు చూస్తున్నారు కరుణతో. అమ్మా! నేను భగవంతుడి స్వరూపమైనప్పుడు ఎందుకని తెలుసుకోలేకుండా ఉన్నాను. అమ్మవారు నవ్వి నాకు జవాబు చెప్తుంది. ఏకాంత జీవనం గడిపావా? నా గురించి ఆలోచించావా? నీ మనస్సు, నీ బుద్ధి నాకు అర్పించమని చెప్పాను కదా! చిరునవ్వుతో చూస్తోంది అమ్మవారు. నా సమయాన్ని అమ్మవారికి కేటాయించలేదన్న సత్యం నాకు తెలిసింది. అమ్మా! నిన్ను పూజ చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా? అమ్మవారు చిరునవ్వు చిందిస్తూ నాతో చెప్తోంది. ఎప్పుడైనా నీ మనస్సుని, బుద్ధిని నాకర్పించి నువ్వు చేసే షోడశోపచారాలు సంతృప్తికరంగా చేశావా? దీపం వెలుతురులో అమ్మవారి ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అమ్మవారి చెక్కిళ్ళు సూర్యచంద్రులు. ఈ మెరుస్తున్న చెక్కిళ్ళపై నేను చేస్తున్న పాపపుణ్యములు నాకు కనిపిస్తున్నాయి. 2 పెద్ద పెద్ద తెరలలాగా నేను చేసిన పాపములు, నేను చేసిన పుణ్యములు కనిపిస్తున్నాయి. తల్లి నువ్వు అందరినీ ఆకర్షిస్తావు. క్లీంకార రూపిణివి. నన్ను నీలో చేర్చుకో. నా మనస్సు, నా బుద్ధి నీకే అర్పిస్తా. నీ ఆలోచనలలోనే నా సమయాన్ని గడిపేస్తా.
మెల్లమెల్లగా అద్వైత భావాన్ని అలవరుచుకుంటాను. నీ లోపల కలిసిపోతాను. అమ్మా ఈ సింహాసనం మీద కూర్చో. తల్లి ఇప్పుడు ఆ ఫోటోలోంచి మృదువుగా నడిస్తూ మరాలి మందగమన అక్కడ ఉన్నటువంటి రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చుంది. ఆ కళ్ళల్లో కరుణ నన్ను కట్టిపడేస్తోంది. అమ్మవారి పాదములు బంగారు పళ్ళెంలో పెట్టాను. వాటిపై నీళ్లు పోస్తూ కడుగుతున్నాను చేతులతో. అతిథి దేవో భవ. కానీ నాకు దేవుడే అతిథి స్వరూపంలో, దేవుడే తన స్వగృహంలో వచ్చాడా అనిపిస్తుంది. అమ్మవారి చేతులని శుభ్రపరుస్తున్నాను. ఆ వంకనైనా భగవంతుణ్ణి ముట్టుకునే అవకాశం కలిగింది నాకు. అమ్మవారికి సుగంధ పానీయాన్ని సమర్పించాను. అమ్మవారికి కొత్త వస్త్రములు సమర్పించుకున్నాను. అమ్మవారి ముఖంలో చిరునవ్వే. నాకు తెలుసు ఆ నవ్వు అర్థం. హే భగవాన్, నీవు ఇచ్చినవే నీకిస్తాను. నేనేవి కొత్తగా పుట్టించను. నా దగ్గర నీకివ్వడానికి ఏముంది? నువ్విచ్చిన వస్తువులే ప్రేమతో నీకిస్తాను. అమ్మవారు నవ్వుతూ నాతో అంది. నా తలపై చెయ్యి వేసింది. బిడ్డా, నువ్వెవరు, నేనెవరు? నిన్ను చూస్తూ నేను సంతోషంగా ఉన్నాను. నా సంతోషం కొద్దీ అన్ని వస్తువులు నీకిచ్చాను. వాటన్నింటినీ నువ్వు వాడుకుంటూ ఉంటే నా బిడ్డను చూసి నేను మురిసిపోయాను కదా! అందులోంచి నువ్వు నాకొక వస్తువిస్తే నాకెంత సంతోషమో! నువ్వు స్వార్థంతో ఆడుకోకుండా ఆ వస్తువులలో ఒకటి మళ్ళీ నాకిచ్చావు. నేనది చాలా జాగ్రత్తగా దాచుకుంటాను అంది అమ్మవారు. అమ్మవారికి ధూపం వెలిగించాను. అమ్మవారి పరిమళం ముందు ధూపమెంత? కానీ మరి నా భక్తి కూడా చూపాలి కదా! ధూపాన్ని వెలిగించాను. దీపమును వెలిగించాను. రకరకాల ఫలములు, అరటిపళ్ళు, మామిడి పండ్లు, ద్రాక్షలు, బత్తాయి పండ్లు, నారింజ పండ్లు, రకరకాల పిండి వంటలు అన్నీ అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను. అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఒక్కొక్క వస్తువుని స్వీకరిస్తున్నారు. అమ్మవారిని నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం
శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాతరే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి ప్రసన్న ముఖం నాకు కనిపిస్తోంది. నైవేద్యం మధ్యలో కాసిని నీరు అందించాను. నా కోసమే అన్నట్టుగా స్వీకరించి అమ్మవారు మళ్ళీ నాకే ఇచ్చేశారు. ఎన్నో పుష్పాలు తెచ్చాను. ఒక్కొక్కటి అమ్మవారి పేరు చదువుతూ పాదాల పైన సమర్పిస్తున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారికి తాంబూలము సమర్పించాను. అమ్మవారి నోరంతా కూడా తాంబూలం యొక్క రంగుతో నాకు మరింత ఆనందంగా కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి పాదములను అలా పట్టుకుని నిలబడిపోయాను. మంత్రపుష్పం చేయాలి. పాదముల వద్ద ఉన్న ఒక పుష్పాన్ని చేతిలో పెట్టుకున్నాను. అలా అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నా పాదములు దూరంగా జరిపి సాష్టాంగ వందనానికి సిద్ధమవుతున్నాను. అమ్మవారి పాదములు మాత్రమే కనిపిస్తున్నాయి. చక్కగా పారాని పూసినటువంటి పాదములు, కైవల్యప్రదాయిని. ఆ పాదములపై నా తలని ఉంచాను. ఒక చైతన్యం నాలో ప్రవేశిస్తోంది. ఒక ఆనందం నా లోపల ప్రవేశిస్తుంది. నేను శరీరాన్ని అనే భ్రమ నాలోంచి తొలగిపోతుంది. తలపైకెత్తి చూశాను. అమ్మవారి రూపంలో నేను కనిపిస్తున్నాను.
అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అమ్మవారి తత్వమే నా ప్రసాదము. ముందుగా ఫోటోలో ఉన్న అమ్మవారు సింహాసనంలో కూర్చుంది. నా ఇంట్లోకి ప్రవేశించి నా మానసిక పూజలన్నీ అందుకుంది. తర్వాత నేనే భగవంతుడిలో కలిసిపోయి సాయుధ్యాన్ని పొందాను. అమోఘమైనటువంటి అనుభూతి. ఎంతసేపైనా చేయాలి ఈ కోరిక నాలో నిలుపమ్మ. హే భగవాన్, నీ శక్తి ముందు నేనెంత? నా లోపల కూడా శక్తిని నింపు. సన్మార్గంలో నన్ను నడవని. శ్రీమాత్రే నమః. శ్రీం శ్రీమాత్రే నమః. మీ ఓపికను బట్టి మెల్లగా కళ్ళు తెరవండి. జై శ్రీకృష్ణ. అయ్యేసరికి ధ్యానం చేయండి అంటే నిద్రలోకి వెళ్ళిపోయారా అందరూ? సార్ మనసు ఆనందంతో నిండిపోయి మాటలు రావట్లేదు సార్. ఒక రకమైన ఆనందంతో ఉద్వేగంగా ఉంది మనసు. జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే. అమ్మవారి చిరునవ్వు దండపండులాగా మెరుస్తూ ఎంత అందంగా ఉందో. ఆనంద బాష్పాలు ఏమిటో చెప్పలేం. నిజమే కదా. భగవంతుడు స్వరూపం, భగవంతుడు రూపం ఎంతో సులభమైన రూపం. మాటల్లో చెప్పలేదు సార్ అనుభవం. అదే ఆనందం. అన్నిటికంటే కూడా గొప్ప ఆనందం అదే. భగవంతుణ్ణి మన మనసులోకి ఆహ్వానించండి. పిచ్చి పిచ్చి పూజల ద్వారా కాదు, మానసిక పూజల ద్వారా ఆహ్వానించండి భగవంతుని. భగవంతుని మీలోకి ఆహ్వానించండి.
అమోఘమైనటువంటి ఆనందాన్ని పొందండి. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోగలరు. ఆ సత్యం తెలుస్తుంది మనకు. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. చాలా అద్భుతంగా అయినా సరే చాలా పవర్ఫుల్ యాడెడ్ టు దట్ ఎంత సులువుగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఇంత హ్యాపీనెస్ ఇంత సులువుగా వస్తుందా అన్నది ఆ అనుభూతి కలిగింది సార్. చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ ఐ వాజ్ ఇన్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఎందుకంటే ఒక ఆత్మీయులు చాలా ఆత్మీయులు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కాలం చేశారు. ఏమిటో ఆ రూపం నేను చూడలేకపోయాను. ఈ రూపం కలుసుకునేసరికి అంతా అయిపోయింది. లాట్ ఆఫ్ లెసన్స్ ఇన్వర్డ్లీ ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత. శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ. ఈ అనుభవాన్ని నిలుపుకోండి. ఈ అలవాటు పెంచుకోండి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఏ మోసగాళ్ళ బారిన పడకండి. మీ సాధన మీదే. పాలలోంచి పెరుగు, పెరుగులోంచి వెన్న, వెన్నలోంచి నెయ్యి సాధన ద్వారా మాత్రమే వస్తాయి. ఆటోమేటిక్గా రావు. సాధన చేయండి. సముద్రాన్ని చిలికితే తప్ప, హాలాహల వస్తే తప్ప, ఎంతో మంది వస్తే తప్ప అమృతం రాలేదు. అమృతం వచ్చే వరకు కూడా సాధన వారు ఆపలేదు. ఆ సత్యాన్ని గుర్తించండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. చాలా బాగుంది. అద్భుతం. అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి ఆమెలో మనం ఐక్యమైన మనము తాంబూలం ఇచ్చి అన్నప్పుడు మూకుడు గుర్తొచ్చింది గురూజీ. అందరం ధన్యులమైన తాంబూలం నమిలి ఆడ బ్రాహ్మణ్ ఒక అతను ఇద్దరు ఉంటే అదృష్టం ఏంటంటే మూకునికే చెందింది అది. అలా ఊహించుకున్నాం. నాకు చాలా హ్యాపీ. దాన్ని ఇప్పటి నుంచి సాపిగా జరిగిపోతుంది గురూజీ. ఇక అమ్మ కామాక్షి అమ్మవారు గుర్తొచ్చింది. తాంబూలం అనేసరికి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయింది మూక పంచశతికి వచ్చేసాం. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇప్పుడు అమ్మవారిని ధ్యానం. కరెక్ట్. ఎన్నో చేసుకున్నాం. ఈ రోజు లలిత కదా, ఈ రోజు లలిత చెప్పుకున్నందుకని అమ్మవారి ధ్యానం చేసుకున్నాం. పరబ్రహ్మ స్వరూపం. శ్రీమాత్రే నమః. ఇంకెవరికి ఏమి ప్రశ్నలు ఆలోచనలు లేకపోతే ముగించుకుందాం. ఇంకొక నిమిషం చూసి. శంకరాచార్యులు అమ్మవారితో శ్రీచక్రం పాచికలాడుతూ శ్రీచక్రం సృష్టిస్తారు కదా, అది చదివినప్పుడు కూడా ఇంతకంటే ఆనందం కలిగిందండి నాకైతే. కరెక్ట్. అది మళ్ళీ తప్పక చేద్దాం. అది మళ్ళీ ఈసారి ఎప్పుడైనా ధ్యానం పెట్టుకుని చేద్దాం. అమ్మవారితో నిజంగా అక్కడ ఉండి చూస్తున్నామా అన్నంత ఫీలింగ్ వచ్చిందండి.
ఆ మనసులోంచి ఇది అనేది ఆనందం చెప్పలేము. ఆనందమో బాధో ఏమిటో కలగలుపు మిశ్రితం అనమాట అంతా. జై ఇది శ్రీకృష్ణ. అని వేణుగోపాల్ గారు. చెప్పలేకపోతున్నాను. జై శ్రీకృష్ణ అండి. మాకు ఛాన్స్ ఇవ్వడం లేదు వేణుగోపాల్ వినడం. సార్. మాకు ఎప్పుడు ఛాన్స్ ఇవ్వడం లేదు వినడం. చిన్న మాట సార్. పాలు పెరుగు వెన్న అన్నారు. ఒక చిన్న మాట మనవి నాది. పాలను కాపాడుకోవడం. అది అది మీనింగ్ కరెక్ట్. ఏమంటే పాలు విరగ ముందుకే, అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నుంచే వాళ్ళ మనసులో ఏమి ఉండదు కనుక అప్పటి నుంచే వాళ్ళకు బీజం నాటాలి దేవుడు అనేది. అది నేను ఎందుకంటే నాదే చెప్తాను ఒక మాట, చిన్న మాట. నాకు 8 సంవత్సరాలు మా బావగారి ఇంట్లో ఉన్నా. నాకు 70 ఏళ్ళు. నాకు అంటే అప్పుడు 8 years 9 years అనుకోండి. అప్పుడు ఏమైందంటే ఆయన మా బావగారు ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్, మా అమ్మ వచ్చినా మా అక్కగారు వచ్చినా ఆయన గింజలు ఇచ్చి 108 సార్లు ఓం నమ శివాయ్. అది మాకు చిన్నప్పటి నుంచి నాకు అది బీజం పడిపోయింది. నేను బయటికి ఏది ఆపద వచ్చినా ఓం నమ శివాయ్, బయటికి సైకిల్ ఎక్కినా ఓం నమ శివాయ్. అది ఈ రోజు కూడా బండి 2 వీలర్ ఎక్కినా కూడా నారాయణ నమ శివాయ అని కూడా పోతుంటాం. అది చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడే పదము మారదు సార్. అది ఆ భక్తి అనేది ఆయన ప్రసాదించాడు. మా బావగారు ఆయన ఇంట్లో కూర్చొని చదువుకున్నాను. అట్లా మీ పల్లెటూరులో ఉంటుంది. అది నాకు ఈరోజు ఆయన గురువుగానే ఒక అనిపిస్తాడు మా బావగారు బావని. కానీ చదివేటప్పుడు చదివిస్తుండే ప్రేమతో చూస్తుండే, చదివే వరకు ఇసకుండా ఓం నమ శివాయ అంతే, ఏమనదు ఓం నమ శివాయ. మా అమ్మ వచ్చినా అంతే, అత్త ఓం నమ శివాయ. మా ఇంట్లో మా కుటుంబంలో కనీసం అంటే 8 మంది ఉంటాం. 8 మందిలో నాకు ఒక్కరికే వచ్చింది ఆ భక్తి. అది నా అదృష్టం సార్. అంతే అంతే అదృష్టం. ఈ రోజు కూడా మీరు మర్చిపోతూనే ఉంది. ఈరోజు ఆ పాల గురించి చెప్పాలని మా సార్ నిన్నటి చెప్పినారు, ఈరోజు చెప్తున్నారు. నేను చిన్న కనెక్షన్ చేయాలని నేను చెప్తాను. చిన్న ఉన్నప్పుడు నిన్న కూడా చెప్పారు కదా, పిల్లలు ఉన్నప్పుడే కరెక్ట్ అని అది మర్చికొచ్చింది. అంటే దానికి మనం చిన్న ఉన్న పిల్లలు ఉన్నప్పుడే కాపాడాలి. మా ఇంట్లో మా కోడలు కానీ నా కొడుకు కానీ చెప్తే పిల్లలు చెప్తే వాళ్ళు పట్టించుకోరు. తల్లిదండ్రులు చెప్తే వింటారు. దేజనాన చెప్పినది పెద్ద ఆయన చెప్పిన వినాలని చెప్తే వాళ్ళు వింటారు. నేను భగవద్గీత నేర్చుకోమంటే వినరు. ఇంకా మా మనోడు రామాయణం చదువుతున్నాడు. ఈరోజు వాడు ఇంటర్వ్యూ పోతున్నాడు. నాయనా నీ 10 బుక్కుల్లో ఒక బుక్ ఇస్తా, నువ్వు ఎక్కడ పోయినా ఇది ఒక్కటి ఒక బుక్ అర్ధగంట చదువుకో అని చెప్పాను. నా కొడుకు చిరాకు వచ్చింది. ఇట్లా ఉంటారు, ఏం చేయాలి సార్? నేను చెప్తుంటే మంచి మాటలు చెప్తుంటే చిరాకు వస్తే ఏం చెప్పాలి? ఎట్లా చెప్పాలి? నేను పెద్దలు మా నాన్న చెప్తున్నాడు మంచి మాటలు అని ఉన్నారు. ఇట్లా ఉంటే పిల్లలు ఎప్పుడు బాగుపడాలి? సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు. అవురా మా డాడీ ఏం చెప్తున్నాడు ఆ మాట విను, చెప్పింది చెయ్యి. 10 బుక్కులు ఒక బుక్ ఇస్తే చిన్న బుక్ని అని చెప్పిన. ఈరోజు చిరాకు పడితే ఏం చేయాలి? ఎంత బాధపడాలి? నేను నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. కరెక్ట్. చిన్నగా వినబడుతుంది సార్, మీకు వినబడుతుందా సార్ చెప్పేది? అది ఆయనది కొద్దిగా అంటే ఆయన మాట్లాడుతున్న దగ్గర వాయిస్ ఇది లేనట్టుంది సరిగ్గా, కానీ అదే అర్థమైపోతున్నాయి మనకు, కానీ చిన్నగా అనిపిస్తుంది. ఆయన చెప్పేది చిన్నగా ఉంది. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడతారా? జై శ్రీకృష్ణ. ఈ భావాన్ని మనసులో నిలుపుకుంటూ మరింతసేపు ధ్యానం చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళిపోండి. శైలజ కుమారి గారు మాట్లాడుతున్నారా ఏదన్నా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. మొదటిసారి ధ్యానంలో కూర్చున్నాను. ఇవాళ రోజు వింటున్నాను, కానీ ఇవాళ అలా కూర్చున్నాను ధ్యానంలో. ఒక 10 minutes చేయగలిగాను. నాకు లలిత అమ్మవారి గురించి చెప్తుంటే నాకు దుర్గా అమ్మవారు అనిపిస్తున్నారండి. ఎందుకని అర్థం కాలేదు. దేవుళ్ళంతా ఒకటే కదా,
దేవతలందరూ దేవుళ్ళందరూ ఒకడే కదా, వేరు వేరు కాదు కదా. ఎవరు కనిపించినా సరే ఏమీ తప్పలేదు. నాకు అమ్మవారు కదా, మీరు అమ్మవారిని చెప్తున్నారు కదా, లలిత అమ్మవారిని. నాకు దుర్గాదేవి కనిపిస్తుందండి. అమ్మవారు పులి మీద కూర్చున్నట్టు కనిపిస్తున్నారు ఏంటి, చెరుకు కనిపించాలిదా అని అనుకుంటున్నాను, కానీ నాకు ఆ రూపం కనబడట్లేదు. అందువల్ల అర్థం కాలేదండి. మెల్లమెల్లగా సాధన చేస్తుంటే ఇది గైడెడ్ మెడిటేషన్ అంటాం దీన్ని. అంటే ఏంటంటే మీ మనస్సుని అవతల వాడి మాటల పైన ఏకాగ్రత పెట్టడం. అంటే కేవలం నేను అన్న మాటలు మాత్రమే విని దానికి సంబంధించినటువంటి బొమ్మలను ఊహించుకోవడం. దీన్ని గైడెడ్ మెడిటేషన్ అంటారు అన్నమాట. గైడెడ్ మెడిటేషన్ లో వీలైనంత వరకు దానికి దగ్గరగా, అంటే ఈ మాటకు దగ్గర ఉన్నటువంటి రూపంలని మనము ఊహించుకోగలిగితే తొందరగా ఏకాగ్రత కుదురుతుంది అన్నమాట. తర్వాత గైడెడ్ మెడిటేషన్ లో గైడ్ అవసరం లేదు, ఇంకా మనమే ఆలోచించుకుంటూ ఊహల్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి పర్వాలేదు, మొట్టమొదటి మెట్టే కాబట్టి ఏం పర్వాలేదు. ఇంకొకసారి మళ్ళీ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీ జై శ్రీ వండర్ఫుల్. అందరూ కూడా చక్కగా ఈ భావనతోటి, ఈ ఆలోచనలతోటి చక్కగా నిద్రలోకి వెళ్ళండి. అలాగే ఒక రూపాన్ని అలా నిలుపుకోండి. కొన్ని రోజుల తర్వాత రూపం కూడా అవసరం లేకుండా మనస్సు నిలిచిపోతుంది. ఆ స్థాయికి అందరం కూడా చేరుకోవాలని, అమ్మవారు మనందరికీ కూడా సహాయం చేయాలని ఆశిస్తూ ఈరోజు మన ధ్యాన తరగతిని ముగించుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడతారా? వాసవి గారు చెప్తున్నారు, చెప్పండి. జై శ్రీకృష్ణ. మళ్ళీ మనము ఈ వారం మళ్ళీ మంగళవారం నాడు సంస్కృత తరగతి తోటి మరొకసారి కలుద్దాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.